నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తప్పనిసరిగా నాన్న, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితిని అనుసరించి చూస్తే ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి రాబోయేటువంటి రోజులు చాలా మంచి విశేషమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. పంచమ స్థానంలో శని, 4వ స్థానంలో రాహువు, అలాగే 9వ స్థానంలో కొన్ని రోజుల పాటు గురుడు, 10వ స్థానంలో మరలా గురుడు కూడా శుభుడే అవుతున్నాడు. వీళ్ళకి ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి. వాటిని తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేటువంటి ఆలోచన అనేది భార్యాభర్తల మధ్యలో ముఖ్యంగా అవగాహన రావాలి. ఏమవుతుందంటే చిలికి చిలికి గాలివాన అంటాం కదా. ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో గొడవలు వచ్చినప్పుడు ఒకళ్ళు మౌనం వహిస్తే సమస్య అక్కడే, మౌనైన కలహం నాస్తి శాస్త్రం చెబుతోంది. అక్కడే ఆ కలహం అక్కడే సమాప్తి, ఎండ్ కార్డు పడిపోతుంది. దాన్ని కాస్త రెట్టించుకుంటూ గొడవలు చేసేటువంటి మనస్తత్వం ఈ కుజగ్రహ శుక్రగ్రహ ప్రభావం చేత ఎక్కువగా వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి విషయం. అలాగే అనుకున్న పనులు సకాలంలో సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని చెప్పడంలో మాత్రం కూడా సందేహం లేదు. అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి, కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అవి కూడా ఏంటంటే ముందు రక్త సంబంధమైనటువంటివి, బీపీ, షుగరు, థైరాయిడ్, ఇట్లా వాటికి సంబంధించినటువంటివి కొంచెం అంతకుముందు లేనివి కూడా స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళకి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటిది ఆహార నియమాలు, నిద్రా సమయాలు కరెక్ట్గా సమయపాలన చేయటం, ఇలాంటివి చేయకపోతే వాటి వల్ల కూడా ఎక్కువగా సమస్యలు వచ్చేటువంటి రోజులు కనపడుతూ ఉన్నాయి. కుటుంబంలో పెద్దల అనారోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది కొద్దిగా. అంటే హాస్పిటలైజ్ అవ్వటం, అటు ఇటు తిరగాల్సిన రావటం, చికిత్స పొందాల్సినటువంటి పరిస్థితులు రావటం, ఇది కూడా కొంచెం ఆందోళనకరంగానే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు ఏదైతే ఉంటారో మీకు ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని ప్రేమతోనే సామరస్యంగా మాట్లాడితే మన దారిలోకి వస్తారు. ఏంట్రా అని చెప్పి గట్టిగా మాట్లాడితే వాళ్ళు కూడా ఎదురు తిరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి పిల్లల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు వహించినటువంటిది చాలా సూచించదగినటువంటి విషయం. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ధనపరంగా విశేషమైనటువంటి యోగం కలుగుతోంది. రావాల్సిన అప్పులు ఉన్నాయి కదా, అప్పుడు ఇచ్చుంటారు, అవి రావట్లేదు, మొండి బకాయిలుగా మిగిలిపోతున్నాయి. అలాంటివి కూడా మరలా వెనక్కి వచ్చేటువంటి యోగం కనపడుతోంది. అలాగే వీళ్ళు చేసినటువంటి అప్పులు కూడా సంపూర్ణంగా తీరిపోవటం, రుణ విముక్తి జరగడం అనేటువంటిది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళకి చెప్పుకోదగ్గ విషయం. మరి ఇక వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం గురుగారు. అయితే ముందుగా రాజకీయ రంగం వాళ్ళకి ఎలా ఉండబోతోంది వృశ్చిక రాశిలో? వృశ్చిక రాశిలో రాజకీయపరమైనటువంటి వాళ్ళకి ఒక అధికారికమైనటువంటి యోగం, కమాండింగ్. ఇక్కడ పార్టీ పెద్దలతో ఎవరైతే ఉంటారో వాళ్ళతో సమానమైనటువంటి స్థానాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఏ రకమైనటువంటి సమస్య ఉండదు. వీళ్ళ మాటే ఒక శాసనంలాగా మారుతుంది. వాళ్ళ పరిసర ప్రాంతాలలో తప్పనిసరిగా ఒక శాసనంలాగా మారేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంతేకాకుండా వీళ్ళు పార్టీలో చేరడం కోసమైన కొత్త వాళ్ళు అయితే, ఆల్రెడీ ముందుగా చేరిన వాళ్ళకి పదవుల కోసమైనా కావలసినటువంటి ఆర్థిక వనరులు కూడా సకాలంలో సమకూరుతూ చక్కగా వాళ్ళ అవసరం తీరిపోతుంది. మంచి అధికారికమైనటువంటి యోగ స్థానంలో కొత్త ఉన్నతమైనటువంటి స్థానాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది? విద్యారంగం వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది నాన్న. కాకపోతే కొంచెం జ్ఞాపక శక్తి సన్నగిలేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగినట్టుగా దేవతారాధన చేసుకుంటూ గురుదక్షిణామూర్తికి ఇట్లాంటి దక్షిణామూర్తి శ్లోకాలు కావచ్చు, హైగ్రీవ శ్లోకాలు కావచ్చు, గణపతి శ్లోకాలు కావచ్చు, లేదంటే సరస్వతి అమ్మవారి శ్లోకాలు కావచ్చు, ఇలాంటివి ఏదైనా చాంటింగ్ చేసుకుంటూ చక్కగా నిత్యం కూడా ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ జ్ఞాపక శక్తి తగ్గిన విషయాన్ని కూడా మనం పక్కన పెట్టేసి చక్కగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మార్కులు కూడా మంచిగా వస్తాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు దొరుకుతాయి. ఇక ఉద్యోగస్తులకి, వృశ్చిక రాశిలో ఉన్న ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వీళ్ళకి కూడా ప్రమోషన్స్ నాన్న, 100% ప్రమోషన్స్ పరంగా బాగుంటుంది. ట్రాన్స్ఫర్స్ బాగుంటాయి, అవి కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు అవుతాయి. ఇష్టం లేని ప్లేస్కి వెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఎక్కడికైతే కోరుకుంటున్నారో అలాంటి ప్రదేశాలకి, అంతేకాకుండా వీళ్ళకి
సంబంధం లేనటువంటి స్థలాల్లోకి వెళ్ళినా అక్కడ ఉండేటువంటి వాతావరణం వీళ్ళకి సానుకూలంగా మారేట్టుగా, ఏదేమైనా సామరస్యంగా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులు ఉంటారు, మంచి ప్రమోషన్స్ ఉంటాయి, ఉన్నత అధికారుల దృష్టి పడుతుంది, వాళ్ళతో మంచి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళకి సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళ సహాయ సహకారాలతో కూడా వీళ్ళ ప్రమోషన్కి సంబంధించినటువంటి కార్యాలు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతున్నాయి. ఇక వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? వ్యాపార రంగంలో నిజంగా చెప్పాలి అంటే వ్యాపార రంగంలో కొంత రకమైనటువంటి కొన్ని వ్యాపారస్తులకు నిరాశాజనకంగా ఉంటుంది, కానీ మిగిలిన వాళ్ళందరికీ బాగుంటుంది. ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తుల్లో ఎవరైతే కెమికల్స్ వాటికి సంబంధించినటువంటివి వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం వాళ్ళ సంస్థల్లో, అది పెట్రోల్ కావచ్చు, కిరోసిన్ కావచ్చు, లేదంటే పెయింట్స్ కావచ్చు, ఈ ఆయిల్స్ కావచ్చు, కెమికల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ కూడాను వీటికి సంబంధించినటువంటి వాటిల్లో మాత్రం అగ్ని ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్న సంస్థల్లో తద్వారా ముందుగానే ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి ఇన్సూరెన్స్ చేయించుకొని పెట్టడం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం, అసలు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటివి తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇక రైతులకి ఈ సంవత్సరం ఎలా ఉందంటారు గురుగారు? రైతులు, రియల్ ఎస్టేట్ నిజంగా ఈ ఇద్దరికి విపరీతమైనటువంటి ధనయోగంగా చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఇంతవరకు ఎవరైతే అసహనంతో, అధైర్యంతో, అసౌకర్యంతో ఉన్నారో వీళ్ళందరికీ మంచి మార్గం ఏర్పడబోతుంది. తద్వారా ధనపరంగా విశేషమైనటువంటి యోగం రాబోతుంది. నిజంగా రైతులు కూడా సంతోషకరంగా రెండు పంటలు కూడా దిగుబడులు మంచిగా వస్తాయి, ఆర్థికంగా మంచి లాభపడతారు. అంటే తదుపరి సంవత్సరానికి కావాల్సినటువంటి ఖర్చు కావాల్సినటువంటి ధనాన్ని కూడా ఆదాయ రూపంలోనూ ముందుగానే వీళ్ళు దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా అత్యధికమైనటువంటి అనుకున్న దానికంటే రెట్టింపు దిశలో లాభాలు తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. ఓకే, ఇక ఫైనల్గా టీవీ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటారు? వీళ్ళకు కూడా చాలా బాగుండబోతుంది. మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు, అట్లాగే ఆర్థికంగా కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. వీళ్ళకి కొత్త వ్యక్తులు పరిచయాలు ఉంటాయి. ఆ వ్యక్తులు వీళ్ళ జీవితంలో ఒక రకమైనటువంటి నూతన ఉత్సాహాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. తద్వారా ఆర్థికంగా కూడా లాభపడతారు, స్థిరపడిపోతారు. ఈ సంవత్సరం ఎవరైనా కళారంగంలో, అది ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేదంటే ఆర్టిస్టులు కావచ్చు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎవరైనా సరే సొంత ఇల్లు లేదు అనుకుంటారు చూసారా, వీళ్ళకి సంపూర్ణమైన గృహయోగం కలగబోతుందని చెప్తా. అంటే ఆర్థికంగా అంత బాగుండబోతోంది కాబట్టి సంతోషకరంగానే ఉంటుంది. ఓకే, ఇక ఫైనల్గా ఏ దేవతారాధన చేస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంటుందంటారు? ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్ళు విషయానికి వస్తే సూర్యదేవత ఆరాధన చాలా విశేషం. సూర్య ఆరాధన నిత్యం మనం ఆదిత్య హృదయం అని చెప్పి మనకి యూట్యూబ్లో దొరుకుతుంది, లేదా పుస్తకాలు ఉండే చదవగలిగితే చదువుకోవచ్చు, లేదు కనీసం వినటం, పొద్దున్నే లేవడం, స్నానం చేయడం, చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని సూర్య భగవానుడికి ఎదురుగా కూర్చొని ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని హాయి ప్రశాంతంగా ఆదిత్య హృదయం పారాయణ వినండి. ప్రతిరోజు అవకాశం ఉంటే రోజు, లేకపోతే కనీసం ఆదివారం రోజునైనా సరే గోధుమ రవ్వ, పంచదార రెండు కొద్దిగా పాలు వేసి ఒక చిన్న మన రోల్ లాగా తయారవుతుంది, దాన్ని నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు బాగుంటాయి, లేకుండా ఉంటే ఆరోగ్య సమస్యలు, ఆర్థికంగా కూడా ఇంకాస్త ఒక మెట్టు ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం జరుగుతుంది. అలాగే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.